జీసస్ ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎంతమంది ఫాలో అవుతున్నారో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ మధ్య కాలంలోనే ఒక చిన్న వీడియోని అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. ఏంటి ఆ వీడియో అంటే, దేవుడు ఎలా సహాయం చేస్తాడు అనేది ఒక చిన్న బాలుడు తెలుసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉంటుంది ఆ బాబుకి వయసు అంటే, మన నాని ఉన్నాడు కదా, అంత ఉంటుందేమో బహుశా. అంటే వచ్చిరాని మాటలు. లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ అయిపోయింది, లిఫ్ట్ స్టక్ అయిపోయింది. ఇంకా తనకు తెలిసింది ఏమీ లేదు. నాన్న నేను లిఫ్ట్లో ఇరుక్కుపోయా, నాకు సహాయం చేయి అని నాన్నను పిలవలేదు. అమ్మ నేను లిఫ్ట్లో ఇరుక్కుపోయా, నాకేం అర్థం కావట్లేదు, నాకేం ఊపిరాడట్లేదు, ఏదైనా చేసి నన్ను బయటికి తీసుకురండి అని అమ్మకు చెప్పలేదు. చిన్న బాలుడండి, తెలియనటువంటి వయసులో ఆ లిఫ్ట్లోని మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆ మాటలు వింటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుందండి. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నీవు నాలోనే ఉన్నావని నాకు తెలుసు. హల్లెలూయా. నీవు నాతోనే ఉన్నావని నాకు తెలుసు. నేను లిఫ్ట్లో ఇరుక్కుపోయాను, నాకు సహాయం చేయండి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అన్నాడండి. అని అనకలోపు లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ చిన్న బాలుడు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఎంతటి ఆశ్చర్యం అండి అది. దేవుడు చేసే సహాయము మనిషి ఆలోచనకు ఊహకి కూడా అందదు. అటువంటి సహాయము చేయలేనటువంటి దేవుడు ఈ 11వ మాసంలో మనతో కూడా చక్కటి వాగ్దానం ఇచ్చారు. భయపడకు. నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావేమో, ఏ విషయాల్లో కృంగిపోతున్నావో, ఏ విషయాల్లో అధైర్యపడుతున్నావో, ఏ విషయాల్లో నీ వ్యక్తిగత జీవితంలో ముందుకు కొనసాగించబడలేక వెనుదిరగాలని అనాలోచనటువంటి ఆలోచన చేస్తున్నావేమో, భయపడకు, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, నిశ్చయంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇలాగే ఒక తల్లి గారి దేవుణ్ణి చాలా నమ్ముకుంది, చాలా భక్తిగా కొనసాగించబడుతుంది. కరోనా టైంలో ఆ తల్లిగారు తమకున్నటువంటి పిల్లలు అంటే మనమరాలని ఒక గదిలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. బయటికి వచ్చే పరిస్థితి లేదు. కరోనా టైంలో బయటకు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలేమో ఆకలిని అడుగుతున్నారు. ఇంట్లో ఉండటానికైనా వండుకోవడానికైనా ఏమీ లేవు. బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా కూడా ఏమీ లేదు. ఏం లేని పరిస్థితులలో ఆమె చేయగలిగినది ఒకటండి, మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవుడు తన ప్రజలకి ఎలా సహాయం చేస్తాడు అంటే, ఆకాశ వాహనుడై ఆయన త్వరగా వచ్చి సహాయం చేస్తానటువంటి మాటను బట్టి పరిశుద్ధ స్థలములో నుండి